అమ్మాయిలకి నార్మల్‌గా ఎక్కువ చూసుకుంటే ఎక్కువ పర్సెంటేజ్ అమ్మాయిలందరూ బీటెక్ అని, డాక్టర్స్ అని, ఎంబీబీఎస్ డాక్టర్స్ అని లైక్ ఎక్సెట్రా చేస్తూ ఉన్నారు. బట్ మీకెందుకని స్విమ్మర్ అవ్వాలనే అసలు ఆలోచన ఎట్లొచ్చింది మీ మైండ్‌లోకి? ఎట్లా స్టార్ట్ అయింది? జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది? సో యాక్చువల్లీ అక్క చేస్తుండే స్విమ్మింగ్. సో డాడీ స్విమ్మింగ్ అసోసియేషన్ మెంబర్ ఉంటుండే. సో ఓకే. అక్కడి నుంచి నేను అక్కని తీసుకెళ్తుండే. అక్క ఐ థింక్ 3.5 years నుంచి స్విమ్మింగ్ చేస్తుండే. సో నేను ఓకే. అక్కతో జస్ట్ అలా చూద్దామని వెళ్తూ అలా అక్క స్విమ్మింగ్ చేస్తుంటే నేను కూడా వెళ్ళేదాన్ని. సో ర్యాండమ్గా ఒకరోజు నువ్వు కూడా వెళ్ళు, నువ్వు కూడా చెయ్యు అని పప్ప అలా చెప్తే దెన్ నేను అప్పుడు స్టార్ట్ అయింది స్విమ్మింగ్. సో ఫస్ట్ అక్క చేసింది, అక్కని చూసి నేను నేర్చుకున్నా స్విమ్మింగ్. ఓకే. ఇప్పుడు అక్క ఏం చేస్తున్నారు? అక్క ఇప్పుడు కెమికల్ ఇంజనీరింగ్ అయిపోయింది. సో ఆస్ట్రేలియా వెళ్తుంది ఇంకా 2-3 monthsలో. సో దానికి ప్రిపేర్ అవుతుంది. ఓకే. సో అక్క వల్ల మీరు వెళ్ళాల్సి వచ్చింది. కానీ Yes. కట్ చేస్తే మీరు స్విమ్మర్ అయ్యారు. అవును. అదే కొంచెం అంటే సో అక్క 10th లో ఉన్నప్పుడు లైక్ స్టడీస్ అంటే నా కోసం మొత్తం లైక్ గివ్ అప్ ఇచ్చేసింది. అంటే స్విమ్మింగ్ అనేది చాలా ఫైనాన్షియల్గా చాలా పెద్ద స్పోర్ట్ అన్నమాట. దాంట్లో ఫైనాన్షియల్గా చాలా ఇన్వెస్ట్ చేయాలి. ఓకే. సో అది చాలా కష్టం. 2 people అంటే మంత్కి లైక్ 50 to 60K నార్మల్గానే అవుతుంది. సో 2 people అంటే ఇంకా ఎక్స్ట్రా అవుద్ది. సో అక్క లైక్ స్టడీస్కి వెళ్దాము అని చెప్పింది. సో తనకి స్టడీస్ సైడ్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండే. ఓకే. యా రైట్. సో అలా నేను వచ్చేసాను. కానీ అంటే స్విమ్ చేయడం అంత ఈజీ అండి? ఎందుకంటే అలా వెళ్తూనే ఉన్నారు. దీంట్లో గోల్డ్ మెడల్స్ తీసుకుంటూనే ఉన్నారు. ఎంతో ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది మీ ఫేస్‌లో కూడా. అంత ఈజీయా స్విమ్ చేయడం? చాలా అంటే చాలా కష్టం. అంటే చాలా మంది వస్తారు ఇలా సమ్మర్ క్యాంప్ నార్మల్ ఈజీ స్విమ్మింగ్ చేసుకోనికి. అది ఈజీ, అదేం ఉండదు. బట్ ఎప్పుడైతే కాంపిటేటివ్ దాంట్లోకి వెళ్తూ ఉంటే అప్పుడు తెలుస్తుంది లైక్ యాక్చువల్ అసలు ఎందుకు వచ్చానా అనే ఫీలింగ్ ఉంటుంది. అంటే మీకు అనిపించింది? చాలా సార్లు అనిపించింది. బట్ దానికోసమే కాదు, జస్ట్ ఇండియా కోసం ఐ మీన్ మన కంట్రీ కోసం ఏదో చెయ్యాలి అని లైక్ నా ఇంట్రెస్ట్. ఐ మీన్ ఛాలెంజెస్ అంటే నాకు చాలా ఎక్కువ ఇష్టం. సో స్పోర్ట్స్ అనేది ఒక ఛాలెంజింగ్ స్పోర్ట్. ఏ స్పోర్ట్ అయినా ఛాలెంజింగ్. సో ఇంట్రెస్ట్ అలా వచ్చింది అంతే. ఇంకా ఓకే. ఐ మీన్ కష్టం అంటే చాలా కష్టం. స్విమ్మింగ్ అన్ని స్పోర్ట్స్ కష్టమే. బట్ మన ఇంట్రెస్ట్. సో స్విమ్మింగ్‌లో అంటే నార్మల్‌గా దిగిన తర్వాత అంటే ఇప్పుడు చూసే వాళ్ళకి ఎలా ఉంటది? ఏముంది ఈత వస్తే సరిపోతుంది, స్విమ్ చేయొచ్చు, అలానే ఎళ్ళుంటారు అంటే తెలియని వాళ్ళకి నార్మల్‌గా అనుకుంటూ ఉంటారు. కానీ ఒకసారి పూల్లోకి దిగిన తర్వాత ఇంజ్యూరీ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? అంటే అవకాశాలు ఏమైనా ఉంటాయా? యాక్చువల్లీ అందరూ అంటారు ఎప్పుడైతే ఏమైనా ఇంజురీ అయ్యి ఉంటే లైక్ స్విమ్మింగ్కి రావచ్చు, లైక్ వాటర్ రీహాబిటేషన్ అనేది ఉంటుంది. సో వస్తే రికవర్ అవుతారు అంటారు. బట్ టు బి ఆనెస్ట్ చెప్పాలంటే స్విమ్మింగ్లో కూడా చాలా అంటే చాలా ఇంజురీస్ అవుతాయి. ఎస్పెషల్లీ షోల్డర్స్ అవన్నీ. ఎందుకంటే మేము చాలా టైం మూమెంట్స్ చేస్తాం కాబట్టి లైక్ ఎక్స్ట్రీమ్ లెవెల్ మాకు అయి ఉండొచ్చు. టేర్ అవి ఏమైనా అవ్వచ్చు.